కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు చూసారా, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల సఫల్ చేయటం వల్ల అన్ని చోట్ల కూడా సమృద్ధిగా ఉంటుంది, అభివృద్ధి అన్ని చోట్ల జరుగుతుంది, అక్కడ ఉన్న ప్రజలకు కూడా మౌలిక వస్తువులు. కానీ 3 రాజధానులు అన్న కాన్సెప్ట్ మీద ఎవరు కూడా దానికి సుముఖంగా ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఎవరు కూడా అంటే ఎల్లోస్ సుముఖంగా లేరు, అంతే. ప్రజలైతే సుముఖంగా, ఎల్లోస్ అయితే సుముఖంగా లేరు, ప్రజలైతే సుముఖంగా ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలైతే అమ్మయ్య మాకు రాజధాని వస్తుంది, కాషాయ నేతలు కూడా సుముఖంగానే ఉన్నారు. అంటే కాషాయ నేతలు కొంతమంది కానీ పసుపు కమలాలు ఉంటారండి కొంతమంది, పసుపు కమలాలు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పసుపు కమలాలు కొంతమంది, వాళ్ళకి మాత్రం బాధ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి బాగా, వాళ్ళు కూడా బాధపడతారు కదా. సీఎం రమేష్ గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, ఇలాంటి పసుపు కమలాలు అన్నీ కూడా అందులో వాటాదారులు, అమరావతి కుంభకోణంలో వాటాదారులు, పంపకందారులు, డబ్బు పంపిణీదారులు, వాళ్ళందరికీ కొంచెం ప్రమాదమే కదా ఇది జరగటం వల్ల. వాళ్ళ స్టాండ్లో లేదు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి అన్యాయం జరుగుతుంది అని అరవటంలో తప్పేం కాదు పాపం, వాళ్ళ స్టాండ్ మీద వాళ్ళు ఉన్నారు. రైట్, రాజధాని పోలవరం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయం మీద మాట్లాడదాం. ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి సార్ నేను అడుగుతున్నా, మామూలుగా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని కాదు, ఎల్లోస్ని అడుగుతున్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఏదైనా సరుకు రవాణా కోసం రహదారులు నిర్మించడం. చంద్రబాబు నాయుడు 2019 దిగిపోయే ముందు రాష్ట్రంలో 70,000 కిలోమీటర్ల రహదారులు పాడైపోయాయి. 70,000 కిలోమీటర్ల రహదారులు పాడైపోయాయి, చిన్నవి పెద్దవి అన్నీ కూడా. మీరు వచ్చి బాగు చేసి పాడైపోయాయి అని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చారు. అవును, ఇచ్చారు. అది అందరికీ తెలిసిన విషయం. మరి ఆయన 5 సంవత్సరాల పాటు రోడ్ల మీద డబ్బు ఖర్చు చేస్తుంటే, రోడ్లు వేసుంటే అవి ఎందుకు పాడైపోయాయి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నెల తర్వాత మీరు గమనించండి, రాష్ట్రం మొత్తం మీద రోడ్లు పాడైపోయాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అర్ధరాత్రి పూట లేచిపోయి రోడ్లన్నీ గుణపాలు తీసుకొని తవ్వేశాడా గుణపాలు తీసుకొని. జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం కోసం ఇంకా తుంటర సైనిక్స్ కొంతమంది రోడ్లు తవ్వారు. తుంటర సైనిక్స్ అంటే జన సైనిక్స్ అండి, వాళ్ళందరూ రోడ్లు తవ్వారు. సో ఎంత రాజకీయం అంటే రోడ్లు తవ్వి ఇక్కడ చూడు రోడ్లు పోయాయి, ఇక్కడ చూడు రోడ్లు పోయాయి అని ఒక తప్పుడు ప్రచారానికి లేవనైతే. అని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరం కరోనాతో పోయిందండి, దాన్ని మర్చిపోతున్నారేమో. ప్రపంచమే స్తంభించిపోయిందండి మన రాష్ట్రం. ఏంటి, నిర్మాణ రంగం కుదేలైపోయింది, తయారీ రంగం కుదేలైపోయింది, సర్వీస్ సెక్టర్ కుదేలైపోయింది, అన్నీ కుదేలైపోయాయి కాదంటారా? ఆ టైం ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ కంటే కూడా డబుల్ మేము రోడ్ల మీద ఖర్చు చేసాం. కానీ ఎందుకని ఆ ప్రచారం జరిగింది బాగా అంటే చెప్తుంది కూడా ఇప్పటికీ లేదండి, ఇప్పటికీ లేదు. ఎందుకంటే మళ్ళీ కరోనా తర్వాత మేము రోడ్ల మీద బాగా ఖర్చు చేసాం, రోడ్లు బాగా ఖర్చు చేసాం. వాళ్ళు కరోనా కన్నా ముందు చేసిన ప్రచారం అంటే అంతకుముందు ప్రభుత్వం మాదా? ఆ వైఫల్యం మొత్తం చంద్రబాబుదే, ప్రజలకు తెలియదా? అరే ఈ రోడ్డు ఎప్పుడు వేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎన్ని రోజులైంది, వాడు వేయకుండా పడేసిపోయి ఇతను వేయట్లేదని చెప్పి అతని మీద బురదేస్తుంటే ప్రజలకు తెలియదా? చూస్తారు. అది నేను మాట్లాడుతున్నా. హైదరాబాద్లో కూర్చొని టిక్ అని సాఫ్ట్వేర్ కొడుతూ, ఎక్కడ కూర్చొని వ్యాపారాలు చేసుకుంటూ, ఇక్కడే వ్యాపారాలు చేసుకున్న వ్యాపకాలు కూడా పెట్టుకున్న కొంతమంది సో కాల్డ్ పీపుల్, నేను పేరు కూడా ప్రస్తుతం, సో కాల్డ్ పీపుల్ ఆంధ్ర మీద ముసలి కన్నీరు గారిస్తే ఆంధ్ర ప్రజలకు తెలుసు కదా సార్, ఎక్కడున్న వాళ్ళకేం తెలుస్తుంది? ఆంధ్ర ప్రజలకు తెలుసు. ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు, మరో బీహార్లో తయారవుతుంది. అది కూడా మాట్లాడదాం సార్. ఇంకోటి మౌలిక వస్తువులు అన్నారు, 4 పోర్టులు మౌలిక వస్తువులు కాదు, అది కరెక్టే. 10 ఫిషింగ్ హార్బర్లు మౌలిక వస్తువులు. చంద్రబాబు నాయుడు గారి 14 ఏళ్లలో ఒక్క ఫిషింగ్ హార్బర్ సార్, ఫిషింగ్ హార్బర్ కూడా పక్కన పెట్టండి సార్, ఒక్క ఫిష్ ల్యాండ్ జెట్టి ఒకటి కట్టి చెప్పండి. గన్నవరం ఎయిర్పోర్ట్ కట్టారు వాళ్ళే సార్, వాళ్ళు కట్టింది. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా నేనే కట్టా అన్నాడు, మీకు తెలుసలేదు. హైదరాబాద్కి పేరు కూడా నేనే పెట్టా అన్నాడు, మీకు ఐడియా, మొన్నే కుప్పం సభలో అన్నాడు. చంద్రబాబు మాటలు ఏం మాట్లాడు? గన్నవరం ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ని అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్గా అప్గ్రేడేషన్ అయింది. తెలియని వాళ్ళకి చెప్పండి, వింటారేమో వాళ్ళు. ఎవరు నాకు అదే అనిపించి చెప్పుకుంటున్నారు వాళ్ళు, మీరు కాదనంటే వాళ్ళు వింటున్నారు కదా సార్. ఎవరైతే పసుపు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో, తెలుగు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో, అవునా కాదా తమ్ముళ్ళు అని చంద్రబాబు అంటే అవునవునవునవునని గొర్రెల్లాగా ఓపడానికి కొంతమంది ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అలాంటి పత్రికలు కొన్ని ఉన్నాయి రాయడానికి, చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఇబ్బంది లేదు. అలాంటి మీడియాలు కొన్ని ఉన్నాయి చూపించడానికి. చంద్రబాబు నాయుడు నందిని చూపించి పంది అంటే ఇది చంద్రబాబు నాయుడు కనిపెట్టిన పంది, చంద్రబాబు నాయుడు దీన్ని పుట్టించాడు, చంద్రబాబు నాయుడు దీన్ని బొడ్డు కోసి నామకరణం కూడా చేశాడు అని చెప్పి మాట్లాడే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది, దిగ్గజ విశ్లేషకులు కూడా ఉన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన నష్టం ఏంటి? సో అలాంటివి ఉన్నాయి రాష్ట్రంలో. ప్రజలకు అసహ్యం కలుగుతుందండి, చూస్తున్నారు మొత్తం కూడా. ఇంకా ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఇవన్నీ చెప్పాం. ఇవి కాకుండా గాంధీ గారు కలలు కన్న స్వరాజ్యం ఏంటి సార్? గ్రామ స్వరాజ్యం. ఈరోజు గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ తీసుకోండి, రైతు భరోసా కేంద్రాలు తీసుకోండి, అలాగే సచివాలయాలు తీసుకోండి, స్కూల్స్ తీసుకోండి,
ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదా? భోగాపురం ఎయిర్పోర్ట్ సార్, చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు గుర్తొచ్చింది సార్ భోగాపురం ఎయిర్పోర్టు? 2019 ఎన్నికలకు 2 నెలల ముందు సార్. ఒక్క అనుమతులు తీసుకోలేదు సార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ల్యాండ్ ఎక్వియేషన్ ప్రజలకు డబ్బు చెల్లించలేదండి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేస్తాడండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఏదైతే మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడమే కాకుండా నిర్వాసితులందరికీ కూడా డబ్బు చెల్లించి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి నేను పర్మిషన్ ఇప్పిస్తా కావాలంటే సిగ్నేచర్ స్టూడియో వాళ్ళ డ్రోన్ ఎగరేసి చూడండి. నేను ఇప్పిస్తాను పర్మిషన్ కావాలంటే, జిఎంఆర్ దగ్గర నుంచి నేను ఇప్పిస్తాను పర్మిషన్. మీరు సిగ్నేచర్ స్టూడియో డ్రోన్ ఎగరేసి చూడండి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అక్కడ ఫౌండేషన్ వేశారు, ఈరోజు పనులు ఏ స్థాయిలో ఉన్నాయి ఓకే స్పష్టంగా తెలిసిపోద్ది. ఇక నేనేంటి చెప్పేది, మీరే ప్రజలకు తెలియచేయండి. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వస్తువుల కల్పన కాదా? కంపేర్ చేయండి చంద్రబాబు నాయుడు గారికి మనకి. మేము ఎక్కడో అక్కడున్న ఆకాశంలో మౌలిక వస్తువుల కల్పనలో, చంద్రబాబు నాయుడు పాతాళంలో ఉన్నాడు. డిఎస్సికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంతగా అసలు డిఎస్సి గురించి పట్టించుకోలేదని చెప్పి సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడుతున్నారు. డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తా అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవం 1994, 99, 2004, 2003, ఆ తర్వాత 2014. సో వాళ్ళు దాన్ని కూడా బేరీజ్ వేసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు, చేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత లేదు డిఎస్సి అని అంటున్నారు. చెప్తున్నాను మెగా డిఎస్సి ఇస్తా అన్నమాట వాస్తవం కాదనలేని సత్యం. మేము అబద్ధం చంద్రబాబు నాయుడు లాగా బొంకటం లేదు, తెలుగుదేశం పార్టీ లాగా బొంకటం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 98 వాళ్ళ బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి చేశారా, భర్తీ చేశారా లేదా? 2008 వాళ్ళ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేశారా లేదా? మిగిలిపోయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినట్ట కాదా? ఇచ్చినట్టే. అలాగే చంద్రబాబు నాయుడు నోటిఫికేషన్ వదిలేడు కానీ ఎగ్జామ్ కూడా పూర్తి చేయాలి. అవును, అది మొత్తం పూర్తి చేసింది ఎవరు? వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్ట కాదా? మేము 20,000 ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పాం. 20,000 ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పాం. ఏది ఒక్క టీచర్ పోస్టుల్లో. కానీ మేమిచ్చిన డిఎస్సితో కలిపి మేమిచ్చింది 18,000 ఉద్యోగాలు. ఓకే, ఏది పాతవి కలిపి ఏవైతే వాళ్ళు ఇవ్వకుండా వదిలేశారో అవి మేమిచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఎగ్జామ్ కూడా పెట్టకుండా పోయినాయి. అన్నీ కలిపి మా ప్రభుత్వ హయాంలో మేము ఇవ్వదలుచుకున్నది 18,000. కరోనాతో 62,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు గండిపడింది. ఇవే కాకుండా రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో 18,000 పోస్టులు మేము ఇవ్వడానికి సిద్ధపడ్డాం. వాటిల్లో ఆల్రెడీ 12,000 పోస్టులు మేము ఫిల్ చేసాం. మరి చిత్తశుద్ధి ఎవరికి ఉంది? 99% హామీలు అమలు చేసామని చెప్పని అంటున్నారు కదా. ఎస్, వాటిల్లో బాగా మీరు చెప్పుకోగలిగిన హామీలు ఏంటి సార్? విద్యారంగం తీసుకోండి, వైద్య రంగం తీసుకోండి, అలాగే రైతులకు మేము బాగా చెప్తామండి. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఒక రైతుల గురించి తెలుసుకున్నాం మనం. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద అక్షరాలతో రాశారు, రైతుల రుణమాఫీ బేషరతుగా చేస్తాను, బ్యాంకుల్లో ఉన్న వ్యవసాయ రుణాలకి బంగారు అయితే బ్యాంకుల్లో పెట్టున్నారో అవి మొత్తం కూడా ఇంటికి వచ్చేస్తాయని పెట్టాడు. అవును, 1 గ్రామ్ బంగారం ఇంటికి వచ్చిందా? 87,160 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఉంటే నేను పూర్తిగా దాన్ని మాఫీ చేస్తా అని చెప్పి అది కాస్త ఏమైంది?